నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, తర్వాత వేదం చెప్పు అన్న మానవతావాది స్వామి వివేకానంద. అంటే ఆకలితో బాధపడేవారికి ఏ వేదాలు సూక్తులు తలకెక్కవని భావం. మనం ఎంత తింటున్నామనేది ముఖ్యం కాదు, మనం తింటున్నది మనకు ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నది ఇంపార్టెంట్. మన ఆహారంలో పోషక విలువల గురించి, రోజువారీ జీవితంలో వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 1945 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి వారు నిర్వహిస్తున్నారు. 1945 అక్టోబర్ 16న ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయక సంస్థను FAOని స్థాపించారు. ఈ రోజున ఆహార భద్రతకు సంబంధించిన అనేక సంస్థల వారు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోషక పదార్థాలు తగినంత లేని ఆహారం మనం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అన్ని రకాల పోషకాలు లభించేలా ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎదుగుతున్న పిల్లల్లో పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. రోజు తాగే నీటి దగ్గర నుండి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. వీటన్నిటిపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకొచ్చేందుకు, ఇంకా ఆకలి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించడం, దాని నిర్మూలన, స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించే చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.